హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం కపటదానం అనే కథ చెప్పుకుందాం. పూర్వం చంద్రనగరంలో ఒక కరణం ఉండేవాడు. ఆయనకు అంతులేని పొలం, కట్టుకుపోయినన్ని పశువులు ఉండేవి. అయినా పరమలోభి. కానీ ఖర్చు చేయాలన్నా గిల్ల 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 తన్నుకునేవాడు. ఒకరోజు కరణం ఆవులలో ఒకదానికి తీవ్రంగా జబ్బు చేసింది. అది ప్రాణాలకు అపాయంగా కూడా పరిణమించింది. దాని పొట్ట పూర్తిగా ఉబ్బిపోయి శ్వాస కూడా సరిగ్గా పీల్చలేకుండా ఉంది. కరణం గారికి ఆవు పోతుందన్న విచారంతో పాటు దాన్ని ఊరి బయటకు లాగించడానికి ₹2 ఖర్చు అవుతుందే అన్న విచారం కూడా పట్టుకుంది. కరణం గారు ఈ విషయం భార్యతో అన్నాడు. ఆవిడ కూడా లోభంలో భర్తకు తీసిపోయేదేమీ కాదు. చచ్చిపోయే ఆవును మనం ఎలాగో ఆపలేం, కనీసం పై ఖర్చు తగలకుండా చూడండి అన్నదావిడ భర్తతో. అదే నేను ఆలోచిస్తున్నాను అని అన్నాడు కరణం. కరణం గారు వీధి మీద కూర్చుని ఉండగా అటువైపు యాయవారం చేసుకుంటూ ఒక వ్యక్తి వచ్చాడు. యాయవారం అంటే భిక్షాటన. ఆ భిక్షగాడు ఆ ఊరికి కొత్త. అతన్ని చూడగానే కరణం గారికి ఒక మంచి ఆలోచన తట్టింది. ఏమయ్యా, సమయానికి వచ్చావు. నీలాంటి వాళ్ళ కోసమే ఎదురు చూస్తున్నాను అన్నాడు కరణం. చిత్తమయ్యా, ఏంటి విశేషం అని అన్నాడు ఆ భిక్షగాడు. వెనక నాకు జబ్బు చేస్తే గోదానం చేయమన్నారు. అది ఈనాటిదాకా పడింది కాదు. ఇవాళ నువ్వు కనిపించావు. నువ్వైనా పిల్లా పీచు గలవాడివి. గోవును దానం చేస్తాను. హాయిగా నువ్వు మీ ఇంటికి పట్టుకుపో అన్నాడు కరణం. ఆ భిక్షగాడికి పరమానందమైంది. ఆయనది పిల్లా పీచు గల సంసారం. పాలకి చాలా ఇబ్బంది పడిపోతున్నాడు. ఈ కరణం గారు పరమ లోభి అని విని ఇంతవరకు అతన్ని ఏమీ యాచించలేదు. కాని తీరా చూస్తే ఆయన మంచి దానపరుడులాగే కనిపించాడు. మీరిస్తానంటే నేను కాదంటానా? కానీ ఇవాళ అష్టమి, బాగాలేదు. ఎల్లుండి దశమి, ఆ రోజు దానం తీసుకుంటాను అన్నాడు ఆ భిక్షగాడు వినయంగా. అలా కాదు, ఇవాళే, ఇప్పుడే పుచ్చుకోవాలి. నాకు పనులు నానబెట్టడం బొత్తిగా పనికిరాదు. గోదానానికి కూడా తిథి వార నక్షత్రాలేమిటి అన్నాడు కరణం. కాదు కూడదంటే కరణం ఆవును మరొకరి చేతిలో పెట్టేసి పోతాడని ఆ భిక్షగాడు మంచి రోజు కాకపోయినా గోదానం పుచ్చుకోవడానికి సిద్ధమయ్యాడు. ఇద్దరూ బయలుదేరి కరణం గారి పశువుల శాలకు వెళ్ళారు. చావు బతుకుల మీద ఉన్న ఆవును చూపించి కరణం గారు, అదిగో ఈ ఆవుని తీసుకుపో అన్నాడు. ఆ భిక్షగాడికి కరణం దుర్బుద్ధి అర్థమైంది. ఆ ఆవు మీద ఆశలు వదులుకున్నాకనే కరణం గారు దానం ఇవ్వడానికి నిశ్చయించారు. లేకపోతే కానీకి గడ్డి తినే కరణం గారేమిటి, గోదానం చేయడం ఏమిటి, అది కూడా దాన్ని వెంటనే పుచ్చుకోమని తొందర పెట్టడం దేనికి అనుకున్నాడు. దానికి ఒంట్లో బాగున్నట్టు లేదే అన్నాడు ఆ బిచ్చగాడు. అది ఆరోగ్యంగా ఉందని నేను అన్నానా? నేను దానం ఇవ్వాలనుకున్నది ఇదే. జబ్బుగా ఉన్నా చచ్చినా అది నీదే. నీకు దానం ఇచ్చేశాను. ఇక దాని పూచి ఏమీ లేదు అన్నాడు కరణం గారు. మీ చిత్తం, నా భాగ్యం. ఎవరి అదృష్టానికి ఎవరు కర్తలు? నా ఆవుని నేను పట్టుకుపోతాను. ఒక్క క్షణం ఆగండి అంటూ ఆ భిక్షగాడు దొడ్లోకి వెళ్ళి ఏదో ఆకు కోసం వెతకసాగాడు. అతని తండ్రి గొప్ప పశువైద్యుడు. ఇతనికి కూడా కొన్ని మూలికలు తెలుసు. అతను కొద్దిసేపట్లోనే ఒక మొక్కను పట్టి దాని ఆకులు కోసి తెచ్చి వాటి రసాన్ని ఆవు ముక్కుల్లో పిండాడు. వెంటనే ఆవు పెద్దగా తుమ్మింది. దాని గొంతులో నుంచి కఫం తాటికాయ ప్రమాణంలో తెగిపడింది. ఆవు లేచి నించుంది. కరణం గారి పై ప్రాణం పైనే పోయినంత పనైంది. ₹1 డబ్బులు ఖర్చైనా ఆ మాత్రం వైద్యం చేయించుకుంటే తన ఆవు తనకే ఉండేది కదా అని విచారించాడు. ఆ భిక్షగాడు
సంతోషంతో ఆవు మెడనున్న పలుపు చేత పుచ్చుకొని కరణం గారి దగ్గర సెలవు తీసుకొని దాన్ని ఇంటికి తోలుకుపోయాడు. అయ్యో, నిక్షేపమంటి ఆవును నిష్కారణంగా భిక్షగాడి పాలు చేశామే అన్నారు కరణం గారు తన భార్యతో. ఇద్దరూ కలిసి చాలాసేపు కంటికి మింటికి ఏకధారగా ఏడ్చారు. ఇప్పుడు మనం ముఖం చూసిన వేళ అనే కథ చెప్పుకుందాం. పూర్వం ఒక రాజుగారు అతి కోపి, అహంకారం కలవాడు. ముందు వెనుకలు ఆలోచించకుండా ఎంత పనైనా చేసేవాడు. ఆయన్ని చూసి ప్రజలు గడగడ వణికేవారు. ఒకనాటి ఉదయం రాజుగారికి గడ్డం చేసేటప్పుడు ప్రమాదవశాత్తు చిన్న ఘాటు పడింది. మరి కాసేపటికల్లా రాజుగారి అశ్వశాల అంటుకుంది. రాజుగారి ఉత్తమాశ్వం చనిపోయింది. జాము పొద్దెక్కేలోపుగా ఇంకొక దుర్వార్త వచ్చింది. రాజుగారి పడవల్లో ఒకటి సముద్రంలో మునిగిపోయిందట. పొద్దున్నే లేచి ఎవరి మొహం చూశానో కానీ మధ్యాహ్నం కాకముందే 3 అరిష్టాలు జరిగాయి నాకు అనుకున్నాడు రాజు. ఆలోచించగా ఆ రోజు తాను చూసిన మొదటి ముఖం ఆస్థానంలో పనిచేసే ఒక వ్యక్తిదని రాజుకు గుర్తుకొచ్చింది. తెల్లవారుజామున చీకటిగా ఉండగానే రాజుగారు షికారుకు పోతుంటే ఆ వ్యక్తి బయట ఎదురై దండం దొర అన్నాడు. ఆ దుర్మార్గుడి ముఖం చూడబట్టే ఇన్ని దుస్సంఘటనలు జరిగాయి. అతన్ని వెంటనే పట్టి తీసుకువచ్చి ఉరి తీయించండి అని రాజు భటులను ఆజ్ఞాపించాడు. ఆ వ్యక్తిని పట్టుకువచ్చే కారణం చెప్పి శిక్ష విధించారు. వాణ్ణి ఉరి తీయడం కోసం ఊరంతా అక్కడ పోగైంది. ఆఖరి క్షణంలో ఆ ఉద్యోగి రాజుగారికి ఒక విజ్ఞాపన చేసుకుంటానన్నాడు. ఏమిటి నీ విజ్ఞాపన అని అన్నాడు రాజు. తెల్లారి లేచి తమరు నా మొహం చూశారు. తమరికి గడ్డం ఘాటైంది, గుర్రం చచ్చింది, పడవ మునిగింది. మరి నేను తెల్లారి లేచాక తమరి ముఖమే చూశాను. నా గతి చూడండి, ఏకంగా నా ప్రాణమే పోతుంది అన్నాడు ఆ ఉద్యోగి. రాజుగారికి 10 మందిలోనూ చచ్చేంత అవమానం అయింది. ఆయన ఆ ఉద్యోగికి వేసిన శిక్ష అప్పటికప్పుడే రద్దు చేసేశాడు. ఆ రోజు నుంచి ఆయన తొందరపడి ఏ పని చేసేవాడు కాదు. తనకి జరిగిన మంచికి కానీ చెడుకు కానీ పూర్తి బాధ్యత తనదేనని, వేరే వాళ్ళ మీదకి నెట్టకూడదని ఆ రోజే ఆయన నిశ్చయించుకున్నాడు. ఈ 2 కథలు మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.